కాకినాడ జిల్లా కాసులూరు మండలం దుగ్గుదూరు పల్లెగూడెం సమీపంలో ఉన్న దొరల శ్మశానంలో సీసీ రోడ్డు నిర్మించి 4 నెలలు కాకముందే బీటల వారి ప్రమాదాలకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేయకపోవడంతో అంత్యక్రియలకు వెళ్లే సమయంలో పాదచారులు కాలు జారి ప్రమాదాలకు గురవుతున్నామన్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని వాపోయారు. అంతేకాకుండా పంచాయతీ వారు శ్మశానమంతా డంపింగ్ యార్డ్లా మార్చారని, పక్కనే ఉన్న కాలువ కూడా చెత్తతో పూడుకుపోయినప్పటికీ అధికారులు గాని నీటి సంఘం చైర్మన్లు గాని పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తమ సమస్యకు తక్షణ పరిష్కారం చేయాలని స్థానికులు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, చంద్రబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బాడీని తీసుకొచ్చినప్పుడు బుధం బట్టలు 10 మంది వస్తారండి. ఎవడో ఏ పక్క నుంచి ఈ పక్క వచ్చిన వాడు ఏమైపోతాడు, పక్క గమికి కింద పడిపోతాడు. బుధాలు వేసి వస్తూ ఉంటారండి. వచ్చేటప్పుడు కింద ఏముందో గురించి చూడలేడు కదండి. ఆ బాధలో కంగారులో వచ్చేస్తుంటే ఏమవుతుందంటే ఆ గాడిలో పడిందంటే ముందు ఆ పోయిన బాడీ కానీ ముందు పోతాడు. స్థలం అండి ఇది. ఎవరు దీన్ని ప్రపోజల్ పెట్టారో చాలా విశేషమైందని, చాలా మంచిదండి ఈ కార్యక్రమం. కానీ దీంట్లో వెనకమాల చెత్త పోయటం అనేది మటుకు మహా పాపం అండి. ఈ పుణ్యస్థలంలో అలాంటి చెత్త గిత్త అలాంటివి రావడానికి వీలేదండి. ఇక్కడ మీరు గేటు పెట్టించి ఇది ఎంతో పవిత్రంగా కాపాడిన రోజునే ఈ శ్మశానం ఒక విలువ నాకు తెలుస్తుందండి. ఇప్పుడు ఈ శ్మశానం మనం ఊళ్ళో ఎక్కడా లేదు కనుక ఇక్కడ దీన్ని చూపించారండి. దీన్ని బట్టి ఆ డ్రైన్ కప్పెట్టేయడానికి ఏమో గ్రామ పంచాయతీ వాళ్ళు కొంతమంది అందరూ బయలుదేరి డ్రైన్ కప్పెట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ డ్రైన్ కప్పెట్టేస్తే ఉప్పిల్లి, కుయ్యేరు, అండ్రంగి ఇవన్నీ కూడా పైన పొలాలన్నీ మునిగిపోతాయండి. కనుక ఎవరో ఏమీ చేయకుండా ఈ చెత్త గిత్త ఇటు పోయకుండా ఈ శ్మశానం ఇది వేశారు కనుక ఇది అందరికీ ఉపకారమైంది కదండి. చాలా మంచిది, పవిత్రమైందండి ఇది. దీన్ని ఈ పవిత్రంగా కాపాడాలంటే ఇక్కడ ఒక గేటు పెట్టి తాళం పెట్టి ఎవరినైనా ఒక మనిషిని అవసరమైతే పెట్టగలిగితే చాలా ఉత్తమంగా ఉంటుందండి అని నేను మీ అందరూ గ్రామానికి లక్షలకు వచ్చి పెట్టి సిమెంట్ రోడ్ వేసారండి. గ్రావాలు గట్ట సిమెంట్ రోడ్డు అమ్మా వేసింది తిరిగిపోతుందండి. గ్రావాలు తోలితే సిమెంట్ రోడ్డు ఎరకుండా ఉంటుందండి. కాబట్టి మీరు గ్రావాలు తొందరగా తోలుతారని కోరుకుంటున్నామండి. గ్రావాలు తోడడం వల్ల మనిషి ఓడిపోడండి. తోలితే అంతా మనిషి పడకుండా ఉండకపోండి. అయ్యాల పంచాయతీ నిరసన వల్ల జరగలేదు ఇది. కాబట్టి పంచాయతీ అంతా ఇక్కడ చెత్త గడ తోలుతున్నారు. ఇది శ్మశానం అండి. ఇది ఇక్కడికి అసలు చెత్త గడ తోలకూడదండి. దాన్ని కాబట్టి తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కాజులూరు మండలం దుగ్గుదూరు పంచాయతీ పల్లెగూడెం వెళ్ళే దారిలో శ్మశానాలకి రోడ్డు వేసారు, సిమెంట్ రోడ్డు. ఆ సిమెంట్ రోడ్డు సరిగా వేయలేదు. లక్షలు పెట్టుబడి పెడుతున్నాం అంటున్నారు ప్రభుత్వం వాళ్ళు. ఏది వేయలేదండి. ఆ గ్రావెల్ వేయకుండా అలా వదిలేశారు. ఒక అతను పడిపోయాడు. ఆ పడిపోయిన అతనికి కుటుంబం బాధ్యతలు ఎవరు, అతను పడిపోయి దెబ్బతిన్నాడు. మీరు అందరూ పూసుకోవాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నామండి. వేసారండి, సిమెంట్ రోడ్డు వేసారండి, గ్యావెల్ వేయలేదండి. పక్కనే ఒక అతను వెళ్తా పడిపోడండి. అందులో కాళ్ళకి దెబ్బ తగిలింది. అతని కుటుంబానికి ఎవరు బాధ్యతలు, అధికారులు వేస్తారా, కాంట్రాక్టర్ వేస్తాడా, డబ్బులు సరిపోని అంటున్నాడండి. సంబంధించండి ఇది పూర్తి చేయాలండి అని కోరుకుంటున్నామండి మేము.